Good morning dear students. Welcome to our social studies online classroom. ఈరోజు మనం భారతదేశం భౌగోళిక స్వరూపాలు 10వ తరగతిలోని మొదటి పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మనం భారతదేశ భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుంటాం. భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనగా కొండలు, మైదానాలు, పీఠభూములు, ఎడారుల గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. పైన ఇచ్చినటువంటి ప్రపంచ పటంలో భారతదేశాన్ని గుర్తించండి. భారతదేశం యొక్క ఉనికిని గుర్తించి కొన్ని వాక్యాలు తెలుపగలరా? మన భారతదేశం ఎక్కడ ఉంది అనే దాన్ని ఇప్పుడు గుర్తించండి. ఒక ప్రదేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశాలు, రేఖాంశాలు మనకి ఉపయోగపడతాయి. ఇవి అక్షాంశాలు అడ్డంగా గీసినటువంటివి, గ్లోబుపై అడ్డంగా గీసినటువంటి ఊహారేఖలు అక్షాంశాలు, మరియు నిలువుగా గీయబడినటువంటి రేఖలు రేఖాంశాలని మనకు తెలుసు. అయితే భారతదేశం ఎక్కడ ఉంది, ఉనికి అంటే భారతదేశం ఎక్కడ ఉంది అనే విషయాన్ని మీరు 2 వాక్యాలు చెప్పగలరా? భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం. ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది అని చెప్పి మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ వాక్యాన్ని మీరు సరిచేయండి. చూడండి, ఇది చాలా విశాలమైనటువంటి దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది. ఈ వాక్యాన్ని మనం సరిచేద్దాం. ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తాం. 0 డిగ్రీల అక్షాంశానికి పైన ఉన్నటువంటి భూభాగాన్ని ఉత్తరార్ధగోళమని, 0 డిగ్రీల అక్షాంశానికి కింద ఉన్నటువంటి భూభాగాన్ని దక్షిణార్ధగోళమని మనం పిలుస్తాం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మన భారతదేశం ఏ గోళంలో ఉంది? మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది అనేది రైటు, దక్షిణార్ధగోళంలో ఉన్నది తప్పు. దాన్ని మీరు టెక్స్ట్ బుక్లో సరిచేయండి. మన భారతదేశం ఉనికిని గుర్తించండి. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది భారతదేశం, మరియు తూర్పు వైపున ఉంది, తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంది. మన భారతదేశం 8 డిగ్రీల నుంచి 4 నిమిషాలు మరియు 37 డిగ్రీల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మన భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం. ఇది ఉత్తర అక్షాంశాలు అంటే మనకు కనపడుతుంది నార్త్, ఉత్తరాన ఉన్నటువంటి అక్షాంశాలు ఉత్తర అక్షాంశాలు, మరియు ఇది ఈస్ట్, తూర్పు వైపున కనబడుతున్నటువంటి రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, పశ్చిమ రేఖాంశాలు కాదు. ఇవి తూర్పు రేఖాంశాలు మరియు ఉత్తర అక్షాంశాల మధ్య మన భారతదేశం ఉంది. అదేవిధంగా తర్వాత క్వశ్చన్ మనం చూస్తే టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, భారతదేశాన్ని ద్వీపకల్పం అని ఎందుకు పిలుస్తారు? మనకి ఈ పటంలో చూడండి, ఈ 3 వైపులా నీటితో నిండి ఉంది మనకు కనిపిస్తుంది. 3 వైపులా నీటితో నిండి ఉన్నటువంటి భూభాగాన్ని, ఈ భూభాగాన్ని మీరు గుర్తించండి. ఈ భూభాగం ఏమిటి? ఇది తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, అదేవిధంగా కింద భాగంలో హిందూ మహాసముద్రం మనకి కనిపిస్తున్నాయి. 3 వైపులా నీటితో కప్పబడినటువంటి భూభాగం, మధ్యలో భూభాగం ఉంది కనుక 3 వైపులా నీళ్లు ఉన్నాయి కనుక ఈ భూభాగాన్ని మనం ఏమని పిలుస్తాం? ద్వీపకల్పం అని పిలుస్తాం. అదేవిధంగా 4 వైపులా భూభాగం ఉంటే ద్వీపం, ఐలాండ్ అని మనం పిలవచ్చు. అయితే మన భారతదేశం ఏమిటి? మన భారతదేశం ద్వీపకల్పం. తర్వాత క్వశ్చన్ మనం చూస్తే టెక్స్ట్ బుక్లో 2వ పేజీలో ఉన్నటువంటి క్వశ్చన్, ఈ పటంలో మన భారతదేశం ఆర్కిటిక్ వృత్తంలో ఉందా? ఒకవేళ ఆర్కిటిక్ వృత్తంలో కనుక భారతదేశం ఉంటే మీ జీవితంలో ఏ తేడాలు వస్తాయి? మనం చూస్తే ఇది భూమధ్య రేఖకి పైన కర్కట రేఖ మన భారతదేశం మధ్యగా పోతూ ఉంది. అయితే కర్కట రేఖ దగ్గర మనం ఉన్నాం. అంటే
విపరీతమైన వేడి ఉండేటటువంటి హీట్ జోన్లో మనం ఉన్నాం కనుక పైకి వెళితే ఇది ఆర్కిటిక్ ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరలో మనం ఉన్నాం. ఇది ఆర్కిటిక్ ప్రాంతం. ఆర్కిటిక్ ప్రాంతంలో విపరీతమైనటువంటి చలి వాతావరణం ఉంటుంది. మీరు 8th క్లాస్లో చదివి ఉన్నారు. భారతదేశం యొక్క ఈ ఈ ఆర్కిటిక్ ప్రాంతం గురించి, అంటార్కిటిక్ ప్రాంతం గురించి 8th క్లాస్ పాఠంలో మనకి ఉంది కదా. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మీరు ఊహించుకోండి. మరి మన భారతదేశం అక్కడ ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి, మన జీవితంలో ఎట్లాంటి మార్పులు వచ్చాయో ఊహించుకోండి. అదేవిధంగా తర్వాత క్వశ్చన్, అట్లాస్లో ఇందిరా పాయింట్ని గుర్తించండి. ఇందిరా పాయింట్ చూడండి పిల్లలు, మన భారతదేశానికి అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో మనకి ఇందిరా పాయింట్ని కనపడుతూ ఉంది. మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు గుర్తించడానికి వీలుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇందిరా పాయింట్. మన భారతదేశం ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటలు ముందుంది. మన భారతదేశ ప్రామాణిక కాలం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటలు ముందుంది. అదేవిధంగా మన భారతదేశం ఇందాక చెప్పుకున్నట్టుగా 37.5 డిగ్రీలు 37.6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 8 పాయింట్ కింద కనబడుతూ ఉంది. 8.4 డిగ్రీల నుండి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68.7 డిగ్రీల నుంచి 97.25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం ఉంది. గుర్తుంచుకోండి, భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. మరి మన భారతదేశం భూగర్భ నేపథ్యం ఎలా ఉంది అంటే చూడండి, గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలాశైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల మన భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయని మనం 9th క్లాస్లో చదువుకున్నాం. ప్రపంచంలోని భూభాగం అంతా కూడా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడిందని మనకి తెలుసు. అవే గోండ్వానా మరియు అంగారా. గోండ్వానా మరియు అంగారా భూభాగంతో ఈ గోండ్వానా భూభాగం అంగారా భూభాగంతో ఢీకొనటం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. హిమాలయ నదులు తెచ్చినటువంటి ఒండ్రుమట్టితో విస్తారమైనటువంటి ఉత్తర మైదానాలు కూడా మనకి ఏర్పడ్డాయి. మరి ఈ లారెన్షియా మరియు గోండ్వానా అనేటటువంటి 2 భూభాగాలు ఒకదానితో ఒకటి ఢీకొనటం వల్ల మనకి ఈ ప్రాంతంలో హిమాలయాలు ఏర్పడ్డాయి. మనకి ఉపగ్రహ చిత్రంలో హిమాలయాలు, ఉత్తర మైదానం, థార్ ఎడారి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఉపగ్రహ చిత్రంలో హిమాలయాలు. దాని కింద ఉన్నటువంటివి ఉత్తర మైదానం. ఇదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి ఉత్తర మైదానం. మరియు మనకి థార్ ఎడారి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశ భూభాగాన్ని క్రింద పేర్కొన్న విధంగా ముఖ్యమైనటువంటి 6 భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. మొట్టమొదటిది హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానం, ఎడారి ప్రాంతం మరియు దీవులు. వీటిలో ముఖ్యమైనది మరియు మొట్టమొదటిది హిమాలయాలు. హిమాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఇవి పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వెడల్పు ఉన్నాయి. అయితే హిమాలయాల్ని 3 శ్రేణులుగా వర్గీకరించవచ్చు. మొట్టమొదటి శ్రేణి హిమాద్రి, రెండవది నిమ్న హిమాలయాలు, మూడవ శ్రేణి శివాలిక్ శ్రేణులు. మనకి ఇక్కడ హిమాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయని తెలుసుకున్నాం. ఇవి 500 కిలోమీటర్ల వెడల్పు పశ్చిమ ప్రాంతంలో ఉంటే
తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండేటటువంటి 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. మరి అన్నింటికంటే ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి హిమాద్రి పర్వత శ్రేణి. ఈ హిమాద్రి పర్వత శ్రేణి ఉత్తరాన అన్నిటికంటే ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి హిమాద్రి. వీటి ఎత్తు 6100 మీటర్లు ఉంటుంది. సగటు ఎత్తు. హిమాద్రి శ్రేణి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మీకు హిమానీ నదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మంచు పేరుకుపోవటం వల్ల హిమానీ నదాలు కదలటం వల్ల మనకి జీవనదులకు నీరు అందిస్తూ ఉంటాయి. హిమాద్రికి దక్షిణాన ఉన్నటువంటి పర్వత శ్రేణి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పటంలో హిమాలయాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పర్వత శ్రేణి హిమాద్రి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇది హిమాద్రి మొట్టమొదటి పర్వత శ్రేణి. పైన ఉన్నటువంటి పర్వత శ్రేణి, ఎత్తైన పర్వత శిఖరాలన్నీ కూడా హిమాద్రిలోనే ఉన్నాయి. అదేవిధంగా హిమాద్రికి దక్షిణాన ఉన్నటువంటి పర్వత శ్రేణిని నిమ్న హిమాలయాలు అని పిలుస్తాం. వీటి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి హిమాద్రి కంటే కొంచెం తక్కువ ఎత్తుతో ఉన్నాయి. ఈ శ్రేణిలో పిర్ పంజాల్, మహాభారత్ పర్వత శ్రేణులు ముఖ్యమైనవి. మరి ఈ హిమాలయాలు ఎగుడు దిగుడులతో ఎక్కువగా ఉంటాయి. ఈ నిమ్న హిమాలయాల శ్రేణిలో ప్రఖ్యాతిగాంచినటువంటి కాశ్మీర్, హిమాచల్. ఈ నిమ్న హిమాలయాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి కాశ్మీర్, హిమాచల్, కంగ్రా, కులు, సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్ వంటి మంచి వేసవి విడుదలు ఇక్కడ నిమ్న హిమాలయాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సిమ్లా, కాశ్మీర్ మనకి కనిపిస్తున్నాయి. ఇవి ప్రకృతి అందాలకు ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రదేశాలు. మరి మనకి ఇక్కడ హిమాలయాలు 3 శ్రేణులు అని చెప్పుకున్నాం కదా. మీరు ఎగ్జామ్లో రాయటానికి వీలుగా ఇక్కడ ఉన్నటువంటి వివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి శ్రేణి హిమాద్రి శ్రేణి, అన్నిటికంటే ఎత్తైన శ్రేణి. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్నది 2వ శ్రేణి, కొంచెం తక్కువ ఎత్తు ఉన్నటువంటివి. ఇవి 3700 కిలోమీటర్ల నుంచి 4500 మీటర్లు వరకు వ్యాపించి ఉన్నాయని చెప్పాను. అదేవిధంగా కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నటువంటి శివాలిక్ శ్రేణులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిమ్న హిమాలయాల్లోనే సిమ్లా మరియు కాశ్మీర్, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ వంటి వేసవి విడుదలు ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం. టెక్స్ట్ బుక్లో తర్వాత మనకి కొన్ని పటాలు ఇవ్వటం జరిగింది. ఈ చిత్రాలు హిమాలయాల్లో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి వృక్షాలను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మొట్టమొదటిది సిక్కింలోని లోతైన ఏటవాలు లోయలు. ఇవి సిక్కింలో ఉన్నటువంటి లోతైన ఏటవాలు లోయలమ్మ. ఆ తర్వాత వృక్షాలు. హిమాలయాల్లో వివిధ ఎత్తుల్లో వృక్షాలు, మనకి రకరకాల ఎత్తుల్లో ఉన్నటువంటి వృక్షాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వృక్షాలు కొన్ని చోట్ల లేకపోవటం, కొన్ని చోట్ల శృంగాకారపు అడవులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వెడల్పాటి అడవులు, మనకి ఆకులు కలిగినటువంటి అడవులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతంలో హిమాలయాల్లో సోపాన వ్యవసాయం కనిపిస్తుంది. నదీ మార్గంలో గులకరాళ్ళు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. మేఘాలయలోని మాక్ డిపెప్ లోయ ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ లోయని ఏమని పిలుస్తారు? మాక్ డిపెప్ లోయ. మాక్ డిపెప్ లోయ ఎక్కడ ఉంది? మాక్ డిపెప్ లోయ మేఘాలయ రాష్ట్రంలో ఉంది. దక్షిణాన ఉన్నటువంటి శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్నటువంటి శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. శివాలిక్ శ్రేణి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. దీంట్లో పర్వతాల ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు మధ్యలో, అంటే కొంచెం బాగా ఎత్తు తక్కువగా ఉంటాయి. హిమాలయాల్లో ఎత్తు తక్కువగా ఉన్నటువంటి శ్రేణి శివాలిక్ శ్రేణి. ఈ శ్రేణిని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కొండలని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలని పిలుస్తూ ఉంటారు. అస్సాంలో కచార్ కొండలని
పిలుస్తూ ఉంటారు. ఇవి మనకి పటంలో చూపిస్తున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలని, అస్సాంలో ఇక్కడ అస్సాం ఉంది, అస్సాంలో కచార్ కొండలని మనం పిలుస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పిలుస్తూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రు మట్టి ఉంటాయి. మరి నిమ్న హిమాలయాలకి శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండేటటువంటి లోయలను ఏమని పిలుస్తారు? నిమ్న హిమాలయాలు మరియు నిమ్న హిమాలయాలకు శివాలిక్లకు, నిమ్న హిమాలయాలు అంటే హిమాలయాల్లో రెండవ ఎత్తైన హిమాలయాలు, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి లోయలను డూన్లు అని పిలుస్తారు. ఈ డూన్లలో కొన్ని ప్రసిద్ధిగాంచినవి అవి ఒకటి డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్ అనేటటువంటి పేర్లు గలవి. నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్యలో ఉండే లోయలను ఏమని పిలుస్తారు? నిమ్న హిమాలయాలకు శివాలిక్లకు మధ్యలో ఉండేటటువంటి లోయలను డూన్లని పిలుస్తారు. ఇవి డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. అదేవిధంగా హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత ఈ హిమాలయాలు జడపిన్ను అనేటటువంటి వంపు తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించి ఉంటాయి. భారతదేశంలో ఇక్కడ తూర్పు సరిహద్దుగా హిమాలయాలు ఉంటే వాటిని మనం పూర్వాచల్ పర్వతాలని పిలుస్తాం. పూర్వాచల్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? హిమాలయాలకు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. హిమాలయాలకు తూర్పు వైపున బ్రహ్మపుత్ర లోయ ఉంది. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలను పూర్వాచల్ పర్వతాలని పిలుస్తారు. ఇప్పుడు మనం పూర్వాచల్ పర్వతాలని గుర్తిద్దాం. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకున్నట్టుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ జడపిన్ను వంపు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలను పూర్వాచల్ పర్వతాలని పిలుస్తారు. ఇవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడ్డాయి. ప్రాంతీయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్వాచల్ పర్వతాలను పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసీ కొండలు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పూర్వాచల్ పర్వతాలు మీకు చూపించినట్లుగా పూర్వాచల్ పర్వతాలని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఇక్కడ పాట్కాయ్ కొండలు మేఘాలయలో ఉన్నవి, నాగా కొండలు నాగాలాండ్లో ఉన్నాయి, మణిపురి కొండలు మణిపూర్లో ఉన్నవి. ఇవన్నీ కూడా మీకు ఇందాక చూపించినటువంటి ఈశాన్య రాష్ట్రాలు. వాటిని మీరు మరి ఒకసారి గుర్తించండి. మరి హిమాలయాల వల్ల ఉపయోగాలు ఏమిటి? హిమాలయాల గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. హిమాలయాల వల్ల ఉపయోగాలు ఏమిటని చూస్తే, హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతూ ఉంది. ఇవి భారతదేశంలోని ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచాలుగా ఉన్నాయి. మనకి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా విదేశీ దండయాత్రల నుంచి ఇవి మనకి రక్షిస్తూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి చలికాలంలో ఆసియా ఖండం అంటే వెనకాల ఉన్నటువంటి ఆసియా ఖండంలో నుండి మధ్య ఆసియా నుండి వచ్చేటటువంటి అతి చల్లటి గాలుల్ని అడ్డుకోవటం వల్ల ఉత్తర భారతదేశం గడ్డకట్టిపోకుండా బాగా చల్లగా ఉండకుండా ఇవి రక్షణ కవచాలుగా ఉన్నాయి. వేసవిలో వర్షాలు రావడానికి, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే ముఖ్యమైనటువంటి కారణం. అవి లేకపోతే ఉత్తర ప్రాంతం అంతా కూడా పొడిబారిపోయి ఉండేదని చెప్తూ ఉంటారు. హిమానీ నదాలు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నీళ్లు వచ్చేటటువంటి జీవనదులకు ఆధారమైనటువంటి ప్రాంతం. ఈ హిమాలయాల్లో మంచు గడ్డ కట్టుకుపోవటం వల్ల అది కరుగుతూ ఉన్నప్పుడు హిమానీ నదాలు ఏర్పడతాయి. హిమానీ నదాల నుంచి వచ్చేటటువంటి నీళ్ల నుంచి మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ హిమాలయ నదులు సంవత్సరం అంతా కూడా పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి. దీనివల్ల సారవంతమైనటువంటి మైదానాలు ఏర్పడ్డాయి. ఈ సారవంతమైన మైదానాల్లో సంవత్సరం పొడుగునా కూడా అనేక రకాలైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. ఈ మైదానాలు సారవంతంగా ఉండటం వల్ల మనకి అనేక రకాలైన పంటలు పండి మన భారతదేశం సస్యశ్యామలంగా ఉండటానికి తోడ్పడుతూ ఉన్నాయి. మరి పాఠం విన్నారు కదా పిల్లలు. మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు అనేటటువంటి పాఠంలోని మొట్టమొదటి పార్ట్ మీకు తెలియచేశాను.
మీరు తెలుసుకున్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో మీకు కొన్ని ప్రశ్నలు రూపొందించాను. ఈ ప్రశ్నలు మీరు నోట్ చేసుకుని సమాధానాలు రాసి ఇవి సరైనవో కాదో అని మీరు ఒకసారి మళ్ళీ మరి ఒకసారి ఈ వీడియో మరి ఒకసారి చూసి సరైనవో కాదో అనే విషయాలను మీరు చూసుకోండి. మొట్టమొదటిది, భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది మీరు గుర్తుంచుకుని తెలియచేయాలి, లేదా మరి ఒకసారి చూసి గుర్తుంచుకోండి. భారతదేశం ఏ భూభాగం నుండి ఏర్పడింది? భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏది? ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది మీకు చెప్పాను. అదేవిధంగా ఏ భూభాగం అనేది కూడా మనకు తెలుసు. భూభాగం, ప్రామాణిక రేఖాంశం ఏంటి, ఉత్తరాన ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏమిటి? అదేవిధంగా 5వ క్వశ్చన్ మళ్ళీ, భారతదేశానికి అన్నిటికంటే ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? మహాభారత్ పర్వతాలు ఏ శ్రేణిలో ఉన్నాయి? శివాలిక్ శ్రేణి. నిమ్న హిమాలయాలకు మధ్యలో ఉన్నటువంటి లోయ ఏది? శివాలిక్కి నిమ్న హిమాలయాలకు మధ్యలో ఉన్నటువంటి లోయ ఏది? పాట్కాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? హిమాలయాల వల్ల ఉపయోగాలు తెలపండి. అది కొంచెం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద తయారు చేసుకోండి. మరి పిల్లలు పాఠం విన్నారు కదూ, ఈ పాఠం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి 2వ పార్ట్తో మరి ఒకసారి కలుసుకుందాం. సెలవు, ఉంటాను. ఇదిగమ్మా.